అసెంబ్లీలో బోండా ఉమ టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ ఉప ముఖ్యమంత్రి వీళ్ళ మధ్య జరిగిన ఒక చిన్న విషయానికే ఇటు తెలుగుదేశం పార్టీ మరీ ముఖ్యంగా ఐటీడీపీ అకౌంట్ల నుంచి అటు జనసేన ఈవెన్ జనసేన పార్టీ కార్యాలయం నుంచి నడుస్తాయనే పేరున్న కొన్ని అకౌంట్స్ నుంచి కూడా అటు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఇటు ఉప ముఖ్యమంత్రి గారు జనసేన అధ్యక్షుడిని వీళ్ళు టార్గెట్ చేసుకుంటూ చివరికి కొన్ని కీలకమైన ఐటీడీపీ అకౌంట్ల నుంచి ఉప ముఖ్యమంత్రి పెళ్లిళ్ళ గురించి కూడా మాట్లాడేంత టార్గెట్ చేస్తూ ఉన్నారు. అంటే డెఫినెట్లీ నారా లోకేష్ గారు వర్సెస్ జనసేన మధ్య సంథింగ్ ఫిషీ అని అయితే అనిపిస్తూ ఉంది. టీడీపీ వర్సెస్ జనసేన అనే కంటే కూడా నారా లోకేష్ గారు వర్సెస్ జనసేన సంథింగ్ ఫిషీ అని అనిపిస్తుంది. కొన్ని పరిణామాలు మనం గమనించుకుంటూ వచ్చినాం. సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి అనంతపురంలో అంత పెద్ద సభ పెడితే నారా లోకేష్ గారు దానికి హాజరు కూడా కాలేదు. దానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి పట్టమని 10 నిమిషాలు కూడా ఊగలేదు, అరవలేదు, ఏదో మాట్లాడారంటే మాట్లాడారు. ఆ తర్వాత కలెక్టర్ల కాన్ఫరెన్స్ మొదటి రోజు ఉప ముఖ్యమంత్రి డుమ్మా కొట్టేశారు. రెండో రోజు వెళ్ళినా కూడా వెళ్ళినామో వచ్చినామో అన్నట్లే ఉంది ఆయన పరిస్థితి. ఇట్లా ప్రతి దగ్గర కూడా కొన్ని కీలక కార్యక్రమాలకు ఆయన దూరం అవుతూ ఉన్నారు. అండ్ అదే సమయంలోనే ఇప్పుడు బోండా ఉమ్మ గారికి ప్లస్ ఈయనకు సంబంధించి ఒక చిన్న విషయం, అది ఇంటర్నల్గా ఏం జరిగింది అన్న కథ పక్కన పెడితే అసెంబ్లీ వేదికగా ఒక సమస్య ఉంది అని ఒక ఎమ్మెల్యే గారు కాన్సర్న్ మినిస్టర్ అయినటువంటి డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇదేమి పెద్ద బూతు కాదే, ఇదేం పెద్ద బూతు కాదు. ఇంటర్నల్గా ఏం జరిగిందనేది విచారణ చేసుకోవచ్చు, వేరే విషయం. అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లారు, ఆయన ఏదో సమాధానం చెప్పారు, అయిపోయి అక్కడితోటి. దీన్ని జనసేన ఇంత పెద్దగా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు బోండా ఉమ్మ గారిని. ఆ తర్వాత టీడీపీ ప్లస్ ఐటీడీపీ అకౌంట్ నుంచి కూడా ఆయనకు మద్దతుగా ఈయనను టార్గెట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో రచరచ అవుతోంది. కీలకమైన జనసేన అకౌంట్ నుంచి కూడా కొందరు వీడియోలు రిలీజ్ చేసి పెడుతూ ఉన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే టీడీపీ ఎమ్మెల్యే చెప్పినట్లు ఏం ముఖ్యమంత్రి ఏమైనా గుడ్డిగాడి దగ్గర పళ్ళు దొమ్ముతున్నారా అని చెప్పి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు జనసేన కీలకమైన వ్యక్తులు, ఆ సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్లను మీరే నియమిస్తారు, వాళ్ళు తప్పు చేస్తే మాత్రం మా నాయకుడి దగ్గరకు వస్తారా అని చెప్పి వీళ్ళు వరుస పెట్టి ఒకరిని మించి మరొకరు. ఇదంతా కూడా సంథింగ్ ఫిషీ, డెఫినెట్లీ సంథింగ్ ఫిషీ. సో పైనుంచి వీళ్ళకి ఏదైనా ఒక కాసింతైనా క్లియర్ కట్ మెసేజ్ లేకుండా ఐటీడీపీ అకౌంట్లు ఈ రేంజ్లో టార్గెట్ చేస్తాయా, అండ్ జనసేన పార్టీ అకౌంట్లు ఆ రేంజ్లో టార్గెట్ చేస్తాయా? మరి ఏమన్నా కానీ ఎక్కడైనా కనుక మిస్అండర్స్టాండింగ్ వచ్చేసింది ఇద్దరికి అని మరొకటి కూడా వినిపిస్తుంది లేండి. ఏదో ఇద్దరి మధ్య ఉన్నటువంటి గ్యాప్ అనేది మరింత పెరగకుండా ఏదో సెటిల్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కూటమి పెద్దలు అని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏది నిజం ఏది అబద్ధం అనే దాంట్లోకి మనం వెళ్ళి జడ్జిమెంట్ చేయలేం, కానీ జరుగుతున్న పరిణామాలు గమనిస్తే మాత్రం సంథింగ్ ఫిషీ అని అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది.